ఆలూరు నియోజకవర్గం హోళగొంద మండల కేంద్రంలోని బీసీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం జ్యోతి సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా ప్రజలను మోసం చేసి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. అందుకే మోసపోయిన ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని తెలిపారు. మనం లాస్ట్ 7th ప్లేస్లో ఉన్నది ఈరోజు 6th ప్లేస్కి వెళ్ళే పొజిషన్ తీసుకురావడం వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆ రోజు మనము 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే ప్రోగ్రాంతో మనము ఎలక్షన్కి వెళ్ళాము. దాంట్లో విజయం సాధించాము. కనివిని ఎరుగని రీతిలో రాష్ట్రంలో 3 సీట్లు రావడం అంటే సూపర్ 6 పథకాలు ప్రజలందరూ అది నచ్చడం వల్లే మనకు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగినాము. అంటే అదందరూ ప్రజలు యాక్సెప్ట్ చేసినారనే కదా. ఇప్పుడు అందుకు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించాలా. ఆయన 11 సీట్లు వచ్చినాయంటే ఆయన పథకాలు ఏవి నవరత్నాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదనేసి సూపర్ 6 పథకాలే చాలా బాగున్నాయని చెప్పేసి అందుకే ఇంత మెజార్టీతో 2 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అది కంప్లీట్ చేశారు సారు. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అది ఇచ్చారు. రేపు ఆగస్ట్ 15th నుంచి మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం అని చెప్పారు. అది ఇస్తున్నారు. అన్నదాత సుఖీభావ కింద 20,000 కూడా ఇస్తున్నారు. త్వరలో అన్ని స్కీమ్స్ 1 by 1 చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. అది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. దేశంలోనే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఆయన చూసి నేర్చుకోవాలని చూస్తున్నారు. అందరూ వచ్చి ఆయన ఏం చేస్తున్నారని మిగిలిన ముఖ్యమంత్రులు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే అది ఆయన క్రెడిట్ అంటే అది ఎవరికి రాదు. ఈరోజు మన యువ నాయకుడు లోకేష్